స్మిత సబర్వాల్ ఈమె అందరికీ తెలిసిందే. ఈమె ఒక ఐఏఎస్ అధికారి. ఈ అధికారి నోటికొచ్చిన విధంగా తన ట్విట్టర్లో అదే ఎక్స్లో పోస్ట్ చేసింది. అంటే వికలాంగులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి వాళ్ళ ఎబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకు ఐఏఎస్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్నట్టు ఆమె ఎక్స్లో పోస్ట్ చేసింది. నిజానికి మెంటల్ స్టేబిలిటీ ఆమెకు కరెక్ట్ లేదు. అట్లాంటి వాళ్ళు ఉండకూడదు ఐఏఎస్లో. వాళ్ళకి అర్హత ఉండదన్నమాట. మెంటల్ కండిషన్ కరెక్ట్ లేని వాళ్ళను ఉంచితే ఈ ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తారు కాబట్టి దానివల్ల ఇంకోటి ఏంటంటే అధికార యంత్రాంగం అన్నట్టు. అది అధికార యంత్రాంగం ఆఫీసర్సు వీళ్ళ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయి, కానీ ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్న వల్ల ఏ సమస్యలు రావు. ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడకుండా ఈ ఐఏఎస్ అధికారి హోదా నుండి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడినందుకు ఈమెకు ఫైన్ వేయడము లేదా చట్టసభలో ఏదైనా శిక్ష విధించడం లాంటివి చేస్తే నెక్స్ట్ టైం ఎవరైనా ఐఏఎస్ అధికారులు ఉన్నా ఎవరైనా గొప్ప పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి చిల్లర చితిక మాటలు మాట్లాడి వాళ్ళ పరువు తీసుకోవడంతో పాటు దేశ పరువును కూడా తీయడానికి ప్రయత్నించారు. ఇది ఒక కంప్లీట్గా ఫిజికల్గా ఛాలెంజింగ్ ఉన్న పర్సన్లందరికీ ఆమె మాట్లాడిన మాట కంటతడి పెట్టించింది. కొంతమందికి ఆగ్రహం వచ్చింది, కొంతమందికి కోపం వచ్చింది. ఎన్నో వాళ్ళు ఫిజికల్గా ప్రాబ్లం ఉన్నారంటే ఎన్నో సమస్యలను అధిగమించి ఐఏఎస్ స్థాయికి చేరుకుంటారు. అంటే ఉన్నత పదవి సాధించాలని వాళ్ళలో కసి ఉంటుంది. వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి ఒక గొప్ప హోదాలో గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఐఏఎస్, అది కూడా సూపర్ పవర్ ఆఫీసర్లో ఉన్నటువంటి ఈ ఆఫీసర్ ఇట్లా మాట్లాడడం అనేది మన భారతదేశానికి పట్టిన దుర్గతి అనొచ్చు. ఆమె ఏ విధంగా మాట్లాడిందో, మరి ఎంత నాలెడ్జ్తో మాట్లాడేది ఎవరు తెలియదు. ఇంకోసారి ఇటువంటి మాటలు జరగకుండా వీళ్ళకు సరైన చట్టాలు చేసి బుద్ధి చెప్పాలన్నమాట. ఇక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉన్నవాడు ఎవడైనా ఐఏఎస్ కావచ్చు, అవసరం అనుకుంటే ఐపీఎస్ కావచ్చు అని కూడా సుప్రీంకోర్టు 2023లోనే చెప్పింది అనమాట. ఐపీఎస్ కూడా అప్లై చేసుకొని ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వీలైతే వస్తుందా లేకపోతే లేదని చెప్పింది. అలాంటి సందర్భంలో ఈమె ఇట్లా మాట్లాడడం దురదృష్టం.